కనిష్క విమాన ప్రమాదానికి 40 ఏళ్లు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడని చెప్పొచ్చు. ఈ సందర్భంగా 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ ఐర్లాండ్లో కార్క్లో నిర్మించిన స్మారక చిహ్నం దగ్గర, అట్లాగే కెనడా ఒట్టావాలో స్మారక చిహ్నం దగ్గర నివాళులర్పించారు. అంటే మనం నిన్న మొన్న తాజాగా మాట్లాడుకుంటున్నాం భారత్ కెనడా సంబంధాలు. దాదాపు 2 ఏళ్ళు అయితే పూర్తిగా క్షీణ దశకు చేరుకున్నాయి. జస్టిన్ ట్రూడో నేతృత్వంలో ఉన్న కెనడాతో భారత్కి. అయితే ఏంటి అసలు ఎంత శక్తి ఏంటి ఖలిస్తాన్లకు, అంత మద్దతు ఏంటి? ఎక్కడో ఉండి కెనడాలో ఉండి ఏకంగా విమానాన్ని వేల్చేశారు 40 ఏళ్ల క్రితమే. ఇప్పటికీ కూడా పూర్తిగా భారత వ్యతిరేక చర్యలు, ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఉంది వెనకాల, ఐఎస్ఐ ఉంది ఖలిస్తాన్ తీవ్రవాదుల వెనుక. ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపిస్తున్నది పూర్తిగా పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐఏ, అందులో డౌట్ ఏం లేదు కదా. కెనడా ఎందుకు ఖలిస్తాన్లకు, కెనడా ఎందుకు కేంద్రమైంది? ఎందుకంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ళు క్షీణ దశకు చేరడానికి, భారత్ కెనడా సంబంధాలు ఆ స్థాయిలో దిగజారడానికి కారణం కూడా అదే. ఇప్పటికీ కూడా భారత వ్యతిరేక ఆందోళనలు కెనడా కేంద్రంగా జరుగుతాయి. పంజాబ్ కన్నా కూడా, పంజాబ్లో మళ్ళీ అంత ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం అంత క్రియాశీలకంగా లేదు, కానీ కెనడాలో మాత్రం నేటికి కూడా. మొన్న ప్రధానమంత్రి వెళ్ళిన సందర్భంగా కూడా, కెనడా పర్యటన సందర్భంగా మోదీని చంపాలి, మోదీని చంపుతాం వాళ్ళు చేసిన నినాదాలు, వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని, ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు ఇచ్చిన నినాదాలు మనం చూసిన మీడియాలో, సోషల్ మీడియాలో, భారత ప్రధానిని చంపుతామని, గో బ్యాక్ మోదీ అంటూ. అంటే అంత భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కెనడాలో. అప్పుడు కూడా ఈ కనిష్క విమానము సంబంధించి ఈ కుట్ర కూడా పూర్తిగా కెనడా కేంద్రంగా జరిగింది. అంటే ఏంటి కెనడాకు ఖలిస్తాన్లకు అంత ఇదేంటంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అయితే ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదం వెనుక, ఖలిస్తాన్ ఉద్యమం వెనుక, ఉగ్రవాదుల వెనుక ఉన్నది మాత్రం పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ, ఇందులో అయితే డౌటే లేదు. 1971లో భారత్తో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారత్ పూనుకొని పాకిస్తాన్ విడగొట్టింది కదా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టినాం కదా. ఆ టైంలో పాకిస్తాన్కి అర్థమైపోయింది భారత్తో ఎదురుగా తలపడలేమిక, ఆ దేశ సైన్యం ముందు మనం ఎదురు నిలవలేము, భారతదేశ బలం ముందు మన బలం సరిపోదు అని పాకిస్తాన్కి అర్థమైపోయింది. దీంతో పరోక్షంగా వెన్నుపోటు పడవడానికి వెనకాల కుట్రలు చేయడం మొదలుపెట్టింది అప్పటి నుంచి కూడా. అందులో భాగంగానే కశ్మీర్లో ఉగ్రవాదులను పెంచి పోషించడము, తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, ఇస్లాం ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చడము, ఆర్థిక సహాయం చేయడము, పూర్తిగా ఫండింగ్ చేయడం ఇదంతా. అలాగే ఇటువైపు సరిహద్దులో పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచి పోషించడం మొదలుపెట్టింది అప్పటి నుంచే పాకిస్తాన్. ప్రేరేపిత ఐఎస్ఐ ఉంది, డౌటే లేదు అందులో. ఇక చరిత్ర అయితే తెలుసు కదా, అసలు ఏంటి ఖలిస్తాన్ వేర్పాటువాదం ఎట్లా మొదలైంది. ఇందిరాగాంధీ తన రాజకీయ స్వార్థం కోసం పంజాబ్లో ఉన్న అకాలీదళ్ ప్రభుత్వాన్ని దింపేయడానికి, తాను అధికారంలోకి రావడానికి ఎట్లా బింద్రన్ వాళ్ళని పెంచి పోషించింది, ఒక విష నాగులకు పాలు పోసి మళ్ళీ తిరిగి ఆ పాము కాటికి ఎట్లా బలైంది, ఆ చరిత్ర అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు కదా. మద్దతు ఇచ్చింది ఖలిస్తాన్ ఉద్యమానికి, మద్దతు ఇచ్చింది ఇందిరాగాంధీ. రాజకీయంగా తన స్వార్థం కోసం ఆమె చేసిన పనులకు తనే బలైపోయింది పూర్తిగా. అప్పటి నుంచి కూడా ఆ తర్వాత పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో లేదు, కెనడా కేంద్రంగా నడిచింది. ఎందుకంటే చాలామంది అప్పటికే యూకేలో, యుఎస్లో, కెనడాలో సిక్కులు చాలామంది సెటిల్ అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఐఎస్ఐ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. అందులో పొలిటికల్గా కెనడాలో అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దీంతో అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కూడా వాళ్ళను ఓటు బ్యాంకుగా వాడుకోవడం మొదలుపెట్టినాయి. ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే ఎప్పుడు కూడా కెనడాలో కనీసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటూనే ఉంటారు అనమాట. 8 లక్షల మంది ఉన్నారు కెనడాలో సిక్కులు. అందులో మళ్ళీ ఖలిస్తాన్ అనుకూలవాదులు ఎక్కువ సంఖ్యలో. అంటే అన్ని సిక్కు సమూహాలు ఖలిస్తాన్ వేర్పాటువాదానికే మద్దతు ఇవ్వట్లేదు, ఎక్కువ మంది మద్దతు ఇస్తున్న వాళ్ళే ఉన్నారు అక్కడ. ఖలిస్తాన్ సపోర్టర్స్ సిక్సే అక్కడ ఎక్కువ ఉన్నారనమాట. అట్లా కెనడాలో అంతకంతకు ఖలిస్తాన్ ఉద్యమం బలపడడానికి, అక్కడి నుంచి భారత్ మీద ఇక్కడ కుట్రలు చేయడానికి కారణం అక్కడ ఉన్న స్థానిక కెనడా ప్రభుత్వం వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేయడమే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, జస్టిన్ ట్రూడో నేతృత్వంలోనే 2 ఏళ్ళు భారత్ కెనడా సంబంధాలు దిగజారినాయి అని. ఎందుకంటే నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి ఒక ప్రధాని స్థాయిలో ఉండి అతని హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉంది, భారత ప్రభుత్వ హస్తం ఉంది అన్నాడు. దాంతో భారత్ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. తర్వాత తన మాట వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటికే సంబంధాలు క్షీణించిన పరిస్థితి.
ఇదంతా తెలుసు కదా. అయితే అప్పుడు కనిష్క విమానం ప్రమాదం సమయంలో జస్టిన్ ట్రూడో తండ్రి అక్కడ ప్రధానిగా ఉన్నాడు. అసలు ప్రాపర్ ఎంక్వైరీ కూడా జరగలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత. దీంతో వాళ్ళు మరింత రెచ్చిపోయారు. కెనడాలో రెచ్చిపోతూనే ఉన్నారు. ఏ స్థాయి కంటే భారత ప్రధాని ఆ దేశంలో అడుగు పెడితే చంపేస్తాము అని బెదిరించే స్థాయికి ఖలిస్తాన్ ఉద్యమం ఇప్పుడు కెనడాలో అక్కడ ఉంది. పూర్తిగా వాళ్ళకి అంటగాగుతూ వస్తున్నాయి ఏ ప్రభుత్వం. అందులోనూ అతను లెఫ్ట్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు, లెఫ్ట్ పార్టీ ట్రూడోది. అలా వాళ్ళకు అంటగాగుతూ వాళ్ళను వాడుకుంటూ రాజకీయంగా వాళ్లకు సహకరిస్తూ అసలైన దోషులకు పూర్తి స్థాయిలో శిక్ష పడలేదు. అయితే అక్కడ కూడా కెనడాలో ఉన్న ఖలిస్తాన్లను కూడా వెనుకుండి నడిపిస్తున్నది. ఇక్కడ ఏదైతే కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో పాకిస్తాన్ ఐఎస్ఐ, అట్లాగే కెనడాలో కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదుల వెనుకాల పాకిస్తాన్ హస్తం ఉంది, ఐఎస్ఐ హస్తం ఉంది. నిజంగానే వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలంటే, అంటే హిందువులకు హిందుస్థాన్ అయిపోయింది, ముస్లింలకు పాకిస్తాన్ అయిపోయింది, మాకు సిక్కులకు మాకు ప్రత్యేక దేశం కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏమడగాలి? పంజాబ్ చాలా పెద్ద రాష్ట్రం. పాకిస్తాన్ ఇప్పుడు విడిపోయిన పాకిస్తాన్లో విభజిత పాకిస్తాన్లో కూడా పంజాబ్ పెద్ద ప్రావిన్సే కదా. భారత్లో ఉంది పంజాబ్, సగం పంజాబ్ విడిపోయి అక్కడ ఉంది. అందులో భారత భూభాగం కన్నా పాకిస్తాన్ అంటే భారతదేశంలో ఉన్న పంజాబ్ కన్నా కూడా పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ భూభాగం పెద్దది. మరి అక్కడ భూభాగం ఎందుకు అడగట్లేదు? కెనడాలో ఉద్యమం చేస్తున్న వీళ్ళు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ కూడా మాకు కావాలన్నారు కదా. అక్కడ కూడా సిక్కులే ఎక్కువ కదా. కర్తార్పూర్ అసలు వాళ్ళకు చాలా పరమ పవిత్రమైన ప్రదేశం పంజాబ్లో ఉంది, పంజాబ్ ప్రావిన్స్లో ఉంది, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. మరి ఎందుకు అడగట్లేదు? వాళ్ళకి ఎంత సెంటిమెంట్, ఎంత పవిత్రమైన ఇది కదా కర్తార్పూర్ కారిడార్. కర్తార్పూర్ ఎందుకు అడగట్లేదు వాళ్ళు? అడిగితే మొత్తం పంజాబ్ కావాలి, మాకు ప్రత్యేక దేశంగా ఈ 2 ముక్కలు కావాలన్నాడు కదా. అడగట్లేదు అంటే ఏంటి అర్థం? పూర్తిగా పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ వాళ్ళ వెంట ఉంది. కెనడాలో ఉండి పాకిస్తాన్ ప్రోద్బలంతో ఇక్కడ కుట్రలు చేస్తున్నారు ఖలిస్తాన్లు. భారత్ మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉగ్ర చర్యలకు, వాళ్ళ ఉద్యమానికి అన్ని విధాలుగా ఫండింగ్ చేస్తుంది పాకిస్తాన్. వాళ్ళే తింటారు, అడుక్కున్న దాంట్లో వాళ్ళకు పెడుతున్నారు అనమాట. అయితే ఇప్పుడు క్రమంగా ఈ మధ్య మనం అంటే పూర్తిగా ఒక 2 దేశాల మధ్య సంబంధాల విషయంలో అయితే ఒక సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చిందట. మార్క్ కార్న్ అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటున్నాడు ఈ విషయంలో. భారత్తో సత్సంబంధాలకే నేను మొగ్గు చూపుతా, అట్లనే చర్యలు తీసుకుంటాను అన్నట్టుగానే, అలాగే ఖలిస్తాన్ సమస్యను కూడా పరిష్కరించుకుంటాము దౌత్య చర్చల ద్వారా అని కూడా ఆయన స్పష్టం చేసిండు. అంటే కెనడాలో రాజకీయంగా మార్పు జరిగింది. సో ఖలిస్తాన్ ఉద్యమం కూడా బలహీనపడే అవకాశం ఉందని చెప్తున్నారు అనిపిస్తోంది. అసలు దీని అంతటికి కారణం ఇది ఒక్కటే కాదు. భారతదేశంలో జరిగిన ఈ వేటికైనా ఎలాంటి నష్టాలు, ఉపద్రవాలు, సమస్యలకైనా వెనుక ఉండేది ఒకటే పార్టీ. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సాధారణ కార్యకర్తను భింద్రన్వాలే అనేవాడు వాడిని ఎట్లా తయారు చేసిందంటే వీళ్ళ స్వార్థం కోసం పెంచి పోషించింది ఇందిరాగాంధీ. అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అప్పట్లో 70s ఎండింగ్ ఆ టైంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తే భింద్రన్వాలే పార్టీకి భింద్రన్వాలే సపోర్టర్లను నిలబెట్టి గెలిపించింది. భింద్రన్వాలే క్యాండిడేట్స్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చి గెలిపించింది. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళని ఉద్యమాన్ని పెంచి పోషించింది. ఉద్యమానికి మద్దతు ఇచ్చింది, వేర్పాటువాద ఉద్యమానికి. అందుకు అనుభవించింది కూడా ఇందిర. అట్లా నాటి నుంచి కూడా వాళ్ళకు ఒక సేఫ్ జోన్ అయిపోయింది కెనడా. అప్పటి నుంచి కూడా 40 ఏళ్ళు అంటే ఆలోచించండి, 40 ఏళ్ళుగా అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు కెనడాలో. ఇక కనిష్క ప్రమాదం అయితే ఖలిస్తానీ సంస్థ, ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా దాని వెనకాల ఉందని తేలింది. తల్విందర్ సింగ్ పర్మార్, అట్లాగే ఇందర్జిత్ సింగ్ రేయాత్ వాళ్ళను అనుమానితులుగా ఫస్ట్ అరెస్ట్ చేశారు. తర్వాత రేయాత్ అనేవాడైతే 2003లో తన నేరాన్ని అంగీకరించాడు, జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగలేదు. ఇప్పటికీ పాపం ఆ మృతుల కుటుంబాల వాళ్ళు మాకు న్యాయం జరగలేదని ఇప్పటికీ వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పొచ్చు. ఇంకా మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని ఆర్సీఎంపీ ఇప్పటికీ ఆ కేసు మీద పనిచేస్తుందన్నమాట. ఈ సందర్భంగా 40 ఏళ్ళైన సందర్భంగా మరొక్కసారి ఆ మృతులకు నివాళులర్పించాయి ఆయా ప్రభుత్వాలు. కెనడా మంత్రి వెళ్ళాడు, మన భారత మంత్రి అయితే హర్దీప్ సింగ్
వెళ్ళాడు అక్కడికి. ఐరిష్ వెళ్ళాడు. ఐర్లాండ్ ప్రధానమంత్రి కూడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే పాకిస్తాన్ ప్రోత్సాహం మీద, అంటే ఖలిస్తాన్ తీవ్రవాదం వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ ఎప్పుడు నేరుగా ఆరోపణలు చేయలేదు. కానీ కెనడానైతే ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్ అంటానే ఉంది ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం కెనడా ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషిస్తుందని పలుమార్లు భారత్ ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తోంది. ఇక ఇటీవల నిజ్జర్ హత్య కేసు సందర్భంగా సాక్షాత్తు ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ మాట అనడంతో భారత్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఒక దౌత్య సంక్షోభం నెలకొందని చెప్పొచ్చు 2 ఏళ్లుగా కూడా పూర్తి స్థాయిలో. తర్వాత ఇప్పుడిప్పుడే క్రమంగా పరిస్థితులు అయితే మెరుగుపడుతున్నాయి. ఇక ఖలిస్తాన్ల పని ఇంకా అయిపోతుంది, అంటే మునుపున్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఖలిస్తాన్ ఉద్యమం కెనడాలో ఇంత క్రియాశీలంగా ఉండకపోవచ్చు. 2 దేశాలు కూడా ఒక దౌత్యపరంగా ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే దాని మీద 2 దేశాలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.